రియల్ లైఫ్ని చూసి ఈమె చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. ప్రతి ఒక్కరికి పొద్దున్నే మొదలైపోతుంది మనకి క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవడమే. ఈరోజు నాకు గ్యాస్ రూపంలో వచ్చిందనమాట ఫజిల్. అది రెగ్యులేటర్ పెట్టగానే గ్యాసు కింద లీక్ అయిపోతుందన్నమాట. సో రెగ్యులేటర్ మార్చి చూసినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సో ఇండక్షన్ స్టవ్ తీసుకుని పప్పు వండుకుని రైస్ చేసుకుని ఆ వంట వరకు కంప్లీట్ అయిపోయింది అనిపించుకున్నాను. ఈ లోపల సన్నగా చినుకులు మొదలైంది. ఆ చినుకులను మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశా. సమస్య దగ్గర ఆగిపోతే అక్కడే ఉండిపోతాం. సో వచ్చిన ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. ఎవ్వరూ మనని హ్యాపీగా ఉండనివ్వరు. మనని మనమే హ్యాపీగా ఉంచుకోవాలి. అలా ఉంటేనే మన హెల్త్, మనము హ్యాపీగా ఉంటాం. లేకపోతే ఖాళీ అది. సో ఇలా నన్ను నేనే ఎంటర్టైన్ చేసుకుంటాను, నన్ను నేనే హ్యాపీగా ఉంచుకుంటాను. సో ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. కానీ బయట నుంచి వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎలాగో సాల్వ్ చేసుకోక తప్పదు. వాటి గురించి ఆలోచించడం అనవసరం. సో ఈ లోపల వర్షం అయితే పెద్దగా అయింది. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ మరి దాన్ని ఏం చేయాలి అని ఆ గ్యాస్ అతనికి ఫోన్ చేస్తే అతనికి ప్రాబ్లం తెలుసు, బట్ అతను చెప్పడు సొల్యూషను. మెకానిక్ని పంపిస్తాడు. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకుంటారనమాట. సో ఇలా ఉంది అని మా వెంకీకి ఫోన్ చేస్తే సొల్యూషన్ చెప్పాడనమాట. అందులో వాషర్ని రీప్లేస్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి. అది ఎలా చేయాలి అని ఒక వీడియో చూస్తే నేను చేసుకోగలిగాను. సో నా రిపేర్ నేను చేసేసుకున్నాను, ₹1 ఖర్చు పెట్టకుండా. ఇంతవరకు ఓకే అయిపోయింది. చక్కగా గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా ఉంటాయి కదా మన పనులు, అన్నీ చేసేసుకున్నాను. ఇలాంటి వాషర్ని మనం రీప్లేస్ చేసుకునేటప్పుడు సన్నగా ఉన్న స్క్రూ డ్రైవర్ని వాడుకోండి. లావుగా ఉన్నది వర్క్ చేయదు. సో బీ హ్యాపీ.